నీ బ్రతుకును నాశనం చేసేదేమిటి? నీ అవయవాలు కుల్లదీసేదేమిటి? నీ డబ్బులన్నీ నాశనం చేసి స్థలాలు, పొలాలు, ఇల్లు అమ్ముకునేటట్టు నిన్ను చేస్తున్న బానిసత్వం. శత్రువు ఎవరు? మత్తు పదార్థాలా? వ్యభిచారమా? కలిగిన దానితో తృప్తిగా ఉండలేని దురాశ, పేరాశ, అమ్మా నాన్న పట్ల కృతజ్ఞత లేని నీ ధనాపేక్ష, నీ స్వార్థమా, నీ లోభత్వమా, పెద్దలకు దైవజనులకు లోబడలేని నీ అవిధేయత, నా ఇష్టం వచ్చినట్టు నేను బతుకుతాననే విచ్చలవిడితనమా? ఎవడి మాట నాకు అవసరంలా, నేనెవడి మాట విన్నా, నేనెవడి మీద ఆధారపడను, నా జీవితం నా ఇష్టం, నా సంపాదన నా ఇష్టం, నా ప్రేమ నా ఇష్టం, నా అక్రమ సంబంధాలు నా ఇష్టం, నా అలవాట్లు నా ఇష్టం, నేను ఎట్టగైనా నాశనం అవుతా. ఆ విచ్చలవిడితనమే నీ శత్రువు. అర్థం చేసుకోవాలా? పిల్లలు, యవనులు, పెద్దలు, వృద్ధులు, ఈ ప్రాంతంలో చేరిన నరులందరికీ, మానవులందరికీ దండం పెట్టి చెబుతున్నా, నీ శత్రువు మీ అత్త కాదు, నీ భార్య కాదు, నీ భర్త కాదు, పక్క కులమోడు కాదు, పక్క మతమోడు కాదు. నీ శత్రువు నీలో ఉన్న అజ్ఞానం, నీ గర్వం, నీ అవిధేయత, నీకు పట్టిన దురలవాట్లు, నిన్ను నాశనం చేసే దుష్ట స్నేహితుడు.